నమస్తే అడ్స్మాల శ్రీనివాస్ గారు, వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్కారం అండి. సార్, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏపీ లిక్కర్ స్కామ్ సంబంధించింది ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రెస్ మీట్ లో చాలా అంటే చాలా మాట్లాడడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ, లోకేష్ గారి గురించి కానీ, రెడ్ బుక్ గురించి కానీ, కసిరెడ్డి గురించి కానీ, విజయసాయి రెడ్డి గురించి కానీ, ఇంకోటి ఏంటంటే కసిరెడ్డికి, ఇంకోటి అంటే విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని అని ఉంటారు. సో వీళ్ళిద్దరికి ఆ వ్యాపార సంబంధాలు ఉన్నాయి. వీళ్ళిద్దరు ఒక కంపెనీలో డైరెక్టర్ గా కూడా పనిచేశారని ఆయన మీద నిందలు మోపడం జరిగింది. సో ఓవరాల్ గా నిన్న ప్రెస్ మీట్ చూసిన తర్వాత మీకేమనిపించింది సార్? నిన్న ఓవరాల్ గా జగన్మోహన్ రెడ్డి కంప్లీట్ గా ప్రజెంట్ సిచ్యుయేషన్ అంతా మాట్లాడాడండి. అంటే అమరావతి మీద మాట్లాడాడు, లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడాడు. అంటే తను ఏం చేయలేదు అన్నట్టుగా మాట్లాడాడు. కొంతమందికి కితాబు ఇచ్చాడు, కొంతమందిని విమర్శించాడు, ఇవన్నీ చేశాడు ఆయన. అన్నట్లకన్నా ట్విస్ట్ ఏంటంటే అసలు చంద్రబాబు నాయుడు గారే మద్యం స్కామ్ లో బెయిల్ మీద ఉన్నాడని చెప్పాడు. ఉమ్, అంటే ఏదో ట్విస్ట్ ఇవ్వాలి కదా. ఇలాగా ఇవన్నీ చూస్తుంటే నాకు ఏమనిపిస్తుందంటే సరైన డిఫెన్స్ అంటే తన వాదనను సమర్థవంతంగా వినిపించుకోలేని పరిస్థితుల్లో బలమైన వాదన లేని సందర్భంలో కంప్లీట్ గా గోతులో దిగిపోయిన పరిస్థితుల్లో తప్పులు విపరీతంగా చేసి నేరం చేసి దోషులుగా మిగిలిన తర్వాత మాట్లాడడానికి ఏమీ లేని పరిస్థితిలో ఎవడైనా అలాగే మాట్లాడతారు. ఓకే. వేరే దారి ఉండదండి. ఎందుకంటే మ్యాక్సిమం ట్రై చేస్తారు, తప్పించుకోవడానికి ట్రై చేస్తారు, అది నేను కాదని చెప్తారు, ఆధారాలు లేవంటారు, ఇవన్నీ అయిపోతాయి. అయినా సరే అన్ని వేళ్ళు తన వైపే చూపిస్తున్నప్పుడు అడ్డగోలుగా వాదనకి దిగుతారు. చివరికి నాలుగు తగిలిన తర్వాత నోరు మూసుకుని మొదలు లోపలికి పోతారు. ఇది సాధారణంగా జరిగేది. ఓకే. నేరస్తులు ఎవడైనా కొంచెం స్థాయిని బట్టి వాళ్ళ ట్రీట్మెంట్ లో తేడా రావచ్చేమో కానీ ఎవరికైనా ప్రాసెస్ ఇలాగే ఉంటుంది. ఇతను ఆరితేరిన దొంగ, దొంగ. సింపుల్ సింపుల్ గా చెప్పాలంటే. ఉమ్, చూపులకి చాలా అమాయకంగాను, పిచ్చివాడిలాగాను, మాటలేమో పిచ్చివాడిలాగాను, చూపులు ఎర్రి చూపులు చూస్తా ఈడెవడో వెర్రినా కొడుకురా అనుకుంటాను చూడండి ఒక్కొక్కడిని. అని అవును. ఏమనుకుంటూ వదిలేస్తుంది కదా, పోరా ఆడ ఎర్రోడు ఆడతాడు మనకేటి అంటారు కదా. ఉమ్, అలాంటి లుక్ తీసుకురావడానికి ట్రై చేస్తారు ఈయన జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే. తన మేక్ ఓవర్ అలా ఉంటుంది చూడండి, తలాది దూకోకుండా జుట్టు పిచ్చోళ్ళగా కనపడుతున్నాడు. ఎంతో కొంత ఏవో బెనిఫిట్ ఆఫ్ డౌట్ కోసం ప్రయత్నం చేస్తారన్నమాట. దీంట్లో సంశయ లాభం అంటారు, అది పొందడానికి చూస్తారు. అవతల వాళ్ళు ఒక సంశయం రావాలి, ఇటు తప్పు చేసాడా లేదా, నిజంగా చేసి ఉంటాడా, చేస్తే మరి ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు, ఇంత నిర్భయంగా ధైర్యంగా అలా చెప్తున్నాడు, నేను చేయలేదని చెప్తున్నాడు కదా, మరి అది కూడా ఆలోచించాలి కదా ఒకసారి అనేటువంటి ఒక సంశయాన్ని ప్ర కల్పించే ప్రయత్నం చేస్తారు. దాన్ని బెనిఫిట్ ఆఫ్ డౌట్, సంశయ లాభం పొందడానికి ప్రయత్నం చేస్తాడు. ఉమ్, అతను మోడస్ ఆఫ్ రండి అది. ఎందుకంటే యథేచ్ఛగా నేరాలు చేస్తారు, అవినీతి చేస్తారు, అరాచకం చేస్తారు, దోపిడీ చేస్తారు, దుర్మార్గం చేస్తారు, అప్రజాస్వామికంగా వ్యవహరిస్తారు, చట్ట రాజ్యాంగ ఉల్లంఘనలు చేస్తారు, కోర్టు ఆదేశాలు బేఖాతరు చేస్తారు. ఇవన్నీ చేసి కూడా ఎర్రోళ్ళ చూస్తారు. అవును. ఇది అతను అతను ఒకే ఒక సింగిల్ ఎక్స్ప్రెషన్ ఫేస్ పెడతాడు. దాంతో పదే పదే అదే వాడతాడు. మనకు ఉమ్, డోకు వచ్చినా కానీ భరించక చూస్తూ ఉంటాం, మాట్లాడుతూ ఉంటాం అతని మీద. ఇది ఉమ్, అది మన బ్యాడ్ లక్, మన దురదృష్టం అంతే. ఇక నిన్న ప్రెస్ మీట్ కి ముందు గత సంవత్సరం అంతా, అంతకుముందు 5 ఏళ్ళు చూసుకుంటే 5 ఏళ్లలో ఒక్కరోజు కూడా ప్రజలకు వివరణాత్మకంగా ఏది చెప్పింది లేదు. ఒకవేళ ఎప్పుడన్నా చెప్పినా కులం మీదో, మతం మీదో, ప్రాంతం మీదో, వ్యక్తుల మీదో, వ్యవస్థల మీద ఏడ్చాడు. సేమ్ క్యాసెట్ కొద్ది పేర్లు గీర్లు మార్చి మళ్ళీ అదే క్యాసెట్ వేసాడు. ఉమ్, తన ప్రత్యర్థులు ఈనాడు పత్రిక, ఆంధ్రజ్యోతి, చంద్రబాబు ఒక్కడే కాదు,
ఇలా మాట్లాడుకుంటూ వచ్చాడు. నువ్వు 5 ఏళ్ళు అధికారంలో ఉన్నావు, నిర్బంధం, నిరంకుశం, నియంతృత్వం కొనసాగించావు. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు నేరం చేస్తుంటే నువ్వు వదిలిపెట్టేవాడువా? లేని, అక్కడ ఏమీ లేని చోట ఆయన అరెస్ట్ చేసి ఇబ్బంది పెట్టినోడివి. వాళ్ళు ఏమైనా తప్పులు చేస్తాను విడిచిపెట్టేవాడువా? నువ్వు వాళ్ళందరి మీద అక్రమ కేసులు పెట్టి వేటాడి వేధించావు. కానీ వాళ్ళకి అవును. ఇంకా అంతకుమించి ఏం చేయలేకపోయావు. ఎందుకంటే వాళ్ళు అవును. స్వచ్ఛంగా బయటకు వచ్చారు. అచ్చెన్నాయుడు గారి విషయంలో అన్ని రోజులు ఇబ్బంది పెట్టారు. స్వయంగా డిపార్ట్మెంట్ చెప్పింది ఇక్కడ ₹10 కూడా లేదు స్కామ్ అని. అదొకటి చాలు, నేను చెప్పు తీసుకొట్టినట్టు. అది నీ ప్రభుత్వంలో నీ నీ కొనసనలో పనిచేసే వ్యవస్థ అతనికి క్లీన్ చిట్ ఇచ్చింది. అవును. మరి నువ్వు అన్నాళ్ళు వేధించిన దానికి మరి పరిహారం ఎవరు చెల్లిస్తారు? నువ్వు చెల్లించావు, ప్రజలు నీకు శిక్ష చేశారు. ప్రజా కోర్టులో పడింది శిక్ష నీకు. న్యాయస్థానాల్లో పడకపోవచ్చు, నువ్వు తప్పించుకోవచ్చు, చట్టంలో ఉన్న లొసుగుల ఆధారంగా నువ్వు తప్పించుకోవచ్చు. కానీ ప్రజా కోర్టులో శిక్ష పడింది. ఒకవేళ ప్రజా కోర్టులో కూడా తప్పించుకుంటే ప్రకృతి డెఫినెట్ గా రెడీగా ఉంటుంది. ఆ గండం దాటాలంటే నీకు చాలా కష్టం. ఇక ఆయన ప్రధానంగా అమరావతి విషయం ఒకటి మాట్లాడాడు, లిక్కర్ విషయం, స్కామ్ గురించి మాట్లాడాడు ప్రధానంగా. అప్పుడు చర్చ జరుగుతున్నది దాని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించింది. అమరావతి విషయంలో ఆయన ఆల్రెడీ సెక్రటేరియట్ ఉంది, 200 కోట్లు ఖర్చు పెట్టారు. అసెంబ్లీ ఉంది, కోర్టు ఉంది, హైకోర్టు, ఈ మూడాటికి కలిపి 600 కోట్లు ఖర్చు పెట్టారు. మళ్ళా ఐకాన్ బిల్డింగ్స్ కడతానంటున్నారు. ఈ ప్రజాస్వామ్య దుర్వినియోగం చేయటం కాదా అని చెప్పాను. అవును. నిజమే. అక్కడ అమరావతిలో గత 9 ఏళ్ల నుంచి అక్కడే ఉన్న నువ్వు పరిపాలించావు, చంద్రబాబు గారు పరిపాలించారు 9 ఏళ్ల పాటు. అవి ఉపయోగపడ్డాయి, భవిష్యత్తులో కూడా ఉపయోగపడతాయి. ఐకానిక్ బిల్డింగ్స్ వచ్చినా కానీ వేరే అవసరాలకు వాటిని ఖచ్చితంగా వాడుకుంటారు. ఎందుకంటే చాలా అవసరాలు ఉంటాయి ప్రభుత్వాలకి, భవంతులు. కానీ నువ్వు 600 కోట్లు ప్రజాధనం వృధా అయిపోయిందని మొసలి కన్నీరు కారుస్తున్నావా? ఋషికొండ ప్యాలెస్ ఎవరి కోసం, ఎందుకు కట్టావు? ఆ సొమ్ము మీ బాబు సొమ్ము ఏమన్నా పట్టుకొచ్చి పెట్టావా, ప్రజాధనం పెట్టావా? ఇది చెప్పాల్సి సమాధానం ఫస్ట్. అక్కడ విలేకరులు ఉంటే ఇది అడిగేవాడు. నువ్వు విలేకరు లేకుండా సింగిల్ టేక్ ఫేస్ పెట్టుకుని డైరెక్ట్ గా నువ్వు ఫేస్బుక్ లైవ్ ఇచ్చినట్టు. అది అక్కడ ఈ కూడా ప్రెస్ మీట్ 2-3 విలేకరులు కూడా ఉన్నారు కదా సార్. ఎవరో ఉంటారు పక్కన, వాళ్ళ చెంచగాళ్ళు, వాళ్ళ బ్యాచ్. ఓకే. వాళ్ళ బ్యాచ్ తోటి వాళ్ళు ప్రశ్న అడిగిస్తారు. నువ్వు ఫేస్బుక్ లైవ్ పెట్టినట్టు పెట్టి నువ్వు మీడియా ప్రతినిధులు అందరినీ పిలిచి నువ్వు సమాధానం చెప్పు. వాళ్ళు అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పు ఫస్ట్. మరి ఋషికొండ ప్యాలెస్ కట్టావు, అలాగే రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో నీ పార్టీ ఆఫీస్ ప్యాలెస్లు నిర్మించావు. ఎవరి స్థలం, ఎవరి సొమ్ము, ఎవరు బాబు ఇచ్చాడు? మరి ఎన్నై అంటే కొంచెం కఠినంగా మాట్లాడుతుంటే బాధ వస్తుంది. కానీ వాళ్ళకి నువ్వు తప్పు చేసావు, నువ్వు ఒక అంచనా వేసుకున్నావు, నీకు ఒక లెక్క ఉంది. మనమే 30 ఏళ్ళు ఉంటాం, మన స్టోరీలు చేద్దాం, కానీ బిస్కెట్లు పారేద్దాం, అయితే తింటా కూర్చుంటారు, మన పని మనం చేసుకుందాం, ప్రత్యర్థుల్ని తోలు తీసేద్దాం, రాష్ట్రాల నుంచి తరిమేద్దాం, నాకు బానిసలుగా ఉండాలి, వీళ్ళకి అభివృద్ధి అవసరం లేదు, భవిష్యత్తు అవసరం లేదు, వాళ్ళ పిల్లలందరూ మన దగ్గర వాలంటీర్లుగా పనిచేయాలి, ముసలి ముతక ఇంట్లో కూర్చోవాలి, మనం ఇచ్చే డబ్బులతోటి గేంజి తాగాలి. ఇది నీ ఆలోచన. నీదంతా ఫ్యాక్షన్, ముఠా నాయకుడి తత్వం. అది దాన్ని యథాతథంగా అమలు చేసావు. దాన్ని నీకు అధికారులు సహకరించాను అంతంత మాత్రమే అన్న నాయకులు. నువ్వు చాలా శుద్ధపూసలో, వీళ్ళు ఎంత ఒబీడియంట్ గా స్కూల్ పిల్లల్లాగా జైలుకి కోర్టుకి వెళ్తున్నారో చూడండి అని చెప్పి అది కూడా కనిపించ, అలాగే ఉన్నారు వాళ్ళు కూడా, లైన్గా వెళ్తున్నారు. అవన్నీ చూపించి వాళ్ళ ఇళ్ళలో పెళ్ళిళ్ళు ఉన్నాయి, ఎంత మంచి వాళ్ళో పాపం వాళ్ళు, వాళ్ళకి లెక్కర్ అంటే ఏంటి అని అడుగుతారు. మద్యం వాసన కూడా మాకు పడదు, ఇలాంటి మాటలన్నీ మాట్లాడుతున్నాం.
కాబట్టి అమరావతి విషయంలో నీ వైఖరిలో మార్పు లేదు. 3 రాజధానుల లాంటి ముదనష్టపు ఆలోచన చేసిందే అమరావతిని చంపడం కోసం. నీ కడుపు నిండా కుళ్ళు పేరుకుపోయి ఉంది. ఈర్ష్య ద్వేషాలు అనేటువంటి మనిషిని నిలువెల్లా దహిస్తాయి. రారాజు సుయోధనుడు ఆయనేం చెడ్డవాడేం కాదు, కురుపాండవ అగ్రజుడు. అవును. అని అతనిలో తన తమ్ముళ్ళ పట్ల అసూయ వచ్చింది. వాళ్ళ వైభవము, వీరత్వము, శౌర్యము, ప్రతాపము చూసి ఈర్ష్య వచ్చింది. ఆ రెండు అతను దహించేసింది, సర్వనాశనం చేసింది. వాళ్ళలో యుద్ధనీతి ఉంది, ఒక ధర్మం ప్రకారం వెళ్ళారు, మంచివాడైనా చెడ్డవాడైనా. కానీ నీలో అన్ని అవలక్షణాలు, రాక్షసాంశలాగా నీ ప్రవర్తన, నీ మాట తీరు, ఒక్కటి కూడా నిజం మాట్లాడకపోవడం నీ లక్షణం, ప్రధాన లక్షణం. ఉమ్. నువ్వు చంద్రబాబు నాయుడు గారికి పేరు వస్తుందని, లేదా లోకేష్ గారు నీకంటే చాలా బాగున్నాడని నీ బాధ. ఖచ్చితంగా నీ మీద నీకన్నా లోకేష్ చాలా అందగాడు. మామూలుగా కదా, నువ్వు అంటావు కదా, కొడాలి నాని అందగాడు, వంశీ అందగాడు, వాళ్ళ మీద నువ్వు మీరంటే ఈర్ష్య అని అంటారు కదా. అసలు ఒరిజినల్ ఏంటంటే, నువ్వు ఒక యువ నాయకుడు అని చెప్పుకుంటావు, నువ్వు 50 ఏళ్ళు దాటిపోయినా కానీ. అవునా కదా? అవును. మరి నిజంగా అసలు సిసలు యువ నాయకుడు ఎవరు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో? లోకేష్. లోకేష్. అతను రూపురేఖ లావణ్యాలు ఎలా ఉన్నాయి? బేరీజ్ వేసుకుంటే ఎవరన్నాను. అవును. అది కూడా నీకు ఈర్ష్య కారణం. చంద్రబాబు, ఇప్పుడు రామారావు, తెలుగుదేశం పార్టీ మీద చాలా మందికి ఒక అభిప్రాయం ఉండేది. రామారావు గారి ఇమేజ్ తోటి, చరిష్మా తోటి ఆ పార్టీ నిలబడుతుంది, ఆయన లేకపోతే ఆ పార్టీ ఉండదని అనుకున్నారు. తదనంతరం చంద్రబాబు నాయుడు గారు తన చాకచక్యంతో, చతురతతో ఆ పార్టీని కష్టపడి, శ్రమించి, కఠిన శ్రమ, కఠోర శిక్షణ, క్రమశిక్షణతో ఆ పార్టీని కార్యకర్తల పార్టీగా మార్చి నిలబెట్టుకున్నాడు. ఎలాంటి ఆటుపోట్లు వచ్చినా, సంక్షోభాలు వచ్చినా ఆ పార్టీని నిలబెట్టుకోగలిగాడు. అవును. సరే, ఆయన తర్వాత ఎవరో లోకేష్ గారు పనికిరాడు, ఎందుకు పనికిరాడు అని అతని ఇష్టమని ట్రోలింగ్ చేశారు. ఆయన వ్యక్తిత్వాన్ని అన్ని ట్రోలింగ్ చేసి, ఈ పార్టీ చంద్రబాబు గారి తర్వాత ఏముండదు అక్కడ, చల్ల చెదిరైపోద్దని మీరు ట్రోల్ చేశారు. ముందస్తుగా ప్రణాళిక ప్రకారం దాడి చేశారు. ఆ ప్రణాళికలన్నిటిని తుత్తినీయలు చేసేసి లోకేష్ గారు రూపురేఖ లావణ్యాలు మార్చుకుని ప్రజలను తెలుసుకోవడానికి పాదయాత్ర చేసి ప్రజలకు తనేంటో చూపించాడు, తనేంటో చెప్పాడు. ఉమ్. నాయుడు కొడుకు నాయకుడైపోయాడు. ఇవన్నీ చూసి తట్టుకునే మనసు, నీ గుండె ధైర్యం ఎక్కడ ఉండదు? దుబ్బేమంటే దుబ్బెత్తా కానీ డబ్బులు అయినాయి. జేబులు కొట్టేవాడికి ఏదైనా కవితలు, పాఠాలు, మంచి మంచి విషయాలు అని చెప్తే, రామాయణం భాగవతం చెప్తే ఏమింటాడో, జేబు ఎలా కుట్టేయాలో ఎవడన్నా కుట్టేస్తుంటే చూస్తాడో, జేబు కుట్టేయమంటే కుట్టేసిపోతాడు. నీకు అవి తెలుసు కానీ మిగతా విషయాలతో నీకేముంటది? అవును. ఇలాంటి పరిస్థితుల్లో ఈ పార్టీని ఏమీ చెయ్యలేము అనేటువంటి పరిస్థితిలోకి వచ్చేసాం. నువ్వేమనుకున్నావు? నీకు ఒకసారి 151 సీట్లు వచ్చేటప్పటికి వాపుని చూసి పలుపు అనుకున్నావు. దానికి కారణం ఏంటి? పైన ఉన్నవాడు, పక్కన ఉన్నవాడు, పనికిమాలినవాడు, ఓడగొట్టిన మంచం గోళ్ళ రాయమిడిలో కూర్చున్నవాడు, ఇలాంటి వాళ్ళు అనేక మంది సాయం బట్టి నదిలో కూర్చోబెట్టారు. పైగా నువ్వు సింగిల్గా వచ్చాను, సింహంలా వచ్చాను అంటావు. సిగ్గుందా అసలు? నీకు సహాయం, నీకు హెల్ప్ చేయనోడు ఎవడున్నాడు? ఆనాడు అవును. పక్క రాష్ట్రంలో ఉన్న ఒక మంత్రి శ్రీనివాస్ యాదవ్ లాంటి కూడా వచ్చి నీకు సాయం చేసింది. ఇవాళ భాజపాలో చేరిపోయిన రాజ్యసభ ఎంపీ, నువ్వు ఇచ్చిన రాజ్యసభ ఎంపీ ఇచ్చిన ఆ, ఆయన కృష్ణయ్య గారు కూడా నీకు సాయం చేశాడు వచ్చి. ఏకంగా అతను ఆ గతంలో టీడీపీ ముఖ్యమంత్రి అభ్యర్థి. ఇలాంటి వాళ్ళందరూ నీకు సాయం చేశారు. దేవదేవుడి ప్రధాన అర్చకుడు కూడా నీకు హెల్ప్ చేశాడు. ఎంతమంది సాయం పట్టారు నేను. ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు అప్రతిహత విజయం సాధించి ఏకఛత్రాధిపత్యం చేస్తా, నియంతృత్వం, నిరంకుశం యథేచ్ఛగా కొనసాగిస్తున్నప్పుడు ఒంటరి పోరాటం చేసింది తెలుగుదేశం పార్టీ. వాళ్ళ కార్యకర్తల శౌర్యము, ఖచ్చితంగా శౌర్యం అంటే సమర పతాకం ఎగరేశారు వాళ్ళు. నువ్వు ఎంత నిర్బంధం చేసినా, నాయకుల్ని గృహ నిర్బంధం చేసి వాళ్ళ జైల్లో పెట్టినా, వాళ్ళని
వాళ్ళు జాతీయ నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినా, లోకేష్ గారి మీద మర్డర్ కేసులు పెట్టినా, మహిళలను కించపరిచినా, రైతులతో చేసుకున్న ఒప్పందాన్ని బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ నువ్వు దగా చేసి, వంచన చేసి, వాళ్ళ ఆవేదనకి, ఆందోళనకి, ఆక్రోశానికి కారకుడై వాళ్ళ చేత శాపం పెట్టించుకున్న శాపాన్ని బలయ్యాం. చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక మేరు నగధీరుడి కంట నీరు వలికేలా చూసి నువ్వు ధర్మరాజు. అంటే ఈ పోలికలు కొంతమందికి నచ్చకపోవచ్చు. విరాట పర్వంలో విరాటరాజు ఆ చదరంగం పావుతోటి కొడితే రక్తం కారుతుంది ధర్మరాజుకి. ఉమ్, ఆ బొట్లు కింద పడకుండా సైరంధ్రి కొంగు చాపుతుంది. ఏంటి ఈ విపరీత ప్రవర్తన అని చెప్పేసి ఆ విరాటరాజు అడుగుతాడు. అయ్యా, ఇటువంటి ధర్మరాజు పరివర్తనుడు, ధర్మవర్తనుడు రక్తం భూమి మీద పడితే భూమి రెండుగా చీలిపోద్ది, క్షామం వచ్చేస్తుంది, అత్యంత ప్రమాదకరం ఈ భూమండలానికి అని చెప్తారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు లాంటోడు పోషణ తిరస్కారాలకు అతీతంగా ఉండి, రాగద్వేషాలకు అతీతంగా ఉండి, ఎవరైనా తను కించపరిచినా, ఎలాంటి విమర్శలు చేసినా నీ పాప నువ్వే పోతారా అని నోరు మూసుకుని ఆయన పైన ఆయన చేసుకునే వ్యక్తిని నువ్వు బహిరంగంగా ప్రజల ముందు బోరున్న విలపించేలా చేసి కించపరిచే వ్యాఖ్యలు చేశారు. అది కూడా ఆయనంటే ఎప్పుడు బాధపడలేదు. ఆయన సతీమణిని మీరు నిండు సభలో అవమానిస్తే అవును. శ్రీరామచంద్రుడు కూడా ఏమన్నాడు తెలుసండి? ఒక నింద పడితే అపనింద ఆయన అడవులకు పంపించేసాడు సీతమ్మ వారిని. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు తెలుసా? తన భార్య సౌశీల్యాన్ని, తనకు సహకరించిన విధానాన్ని, ప్రజాసేవలో తనకే ప్రజాసేవకు తనను విడిచిపెట్టిన విధానాన్ని, తన సహకరించిన విధానాన్ని, కుటుంబాన్ని నడిపించిన విధానాన్ని కొనియాడుతూ, తలుచుకుంటూ దుఃఖించాడు. అవును. అది కదా నిన్ను సునామీలో చుట్టుపెట్టి అవతల గెరేసేసింది. కానీ ఈవీఎం ద్వారా ఇన్ని గెలిచారని అంటున్నారు వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారు. వాడు ఏమన్నా మాట్లాడతాడు. మీరు అలాంటి మాటలను అడగకూడదు. ఎందుకంటే ఆయన పెంట మకం ఓడా అంటానమాట అలాంటి మాటలు అంటే. ఎందుకంటే వాడు అన్నం తిని బ్రహ్మోళ్ళు ఆ మాటలు మాట్లాడరు, అశుద్ధం తిని ఓకే. వాళ్ళే మాట్లాడతారు ఆ మాటలు. ఓకే. మరి వాళ్ళు గెలిచినప్పుడు స్వచ్ఛందంగా గెలిచానని అంటున్నారు వాళ్ళు. అదేనండి. ఎందుకంటే వాళ్ళు ఏం తప్పులు చేశారు ఏంటనేటువంటి ఒకసారి చూసుకోవాలి కదా, సమీక్ష చేసుకోవాలి కదా. ఓకే. అలాంటి పరిస్థితులు, అటువంటి వ్యక్తులు అమరావతి విషయంలో నీ విషం కక్కడం మానలేదు. లిక్కర్ స్కామ్ లో అసలు పాలసీ మార్చాల్సిన అవసరం నీకు ఎందుకు వచ్చింది? నువ్వు మద్యపాన నిషేధం దశల వారీగా చేస్తానన్నావు. అవును. దశల వారీగా చేయాలంటే పాలసీ మార్చక్కర్లేదు. షాపులు తగ్గించవచ్చు, ధరలు పెంచవచ్చు, నిదానంగా ఈ సంవత్సరం 3,000 షాపులు ఉంటే మళ్ళీ ఈ సంవత్సరం 2,000 షాపులు, తర్వాత 1,000 షాపులు పెట్టవచ్చు, చేయొచ్చు. కానీ నీ మాఫియా, ఎదురు సందు మాఫియా అంటారు మిమ్మల్ని. మన్నార్గుడి మాఫియా అని జయలలితకు ఉండేది, అలాగే మీరు ఎదురు సందు మాఫియా. ఓకే. ఈ ఎదురు సందు మాఫియా ఇలా షాపులు తగ్గిస్తే ఇతర రాష్ట్రాలకు తెచ్చి అమ్మేసుకుని దుకాణాలు మీ వాళ్ళు పెట్టేసుకుంటారు. అలాగైనా కానీ మీరేం వదలరు జనాలు. కానీ పాలసీ మార్చి ప్రభుత్వమే నిర్వహించేలా చేసి అందులో నీ మనుషులను ఎంప్లాయీగా పెట్టుకుని ఓన్లీ క్యాష్ అండ్ క్యారెంట్ లెక్క చెప్పక్కర్లేదు. ఉమ్, అసలు కంప్యూటర్లో తగలెట్టేసి డేటా అంతా ఖాళీ చేస్తున్నారు. వీళ్ళు ఏం చేయాలి? ఇప్పుడు ప్రజాస్వామ్యము, చట్టము, రాజ్యాంగం ప్రకారంగా న్యాయస్థానాలు, వ్యవస్థలు పనిచేస్తాయి. మీరు వీటికి అతీతంగా అక్కడ ఏమీ లేనట్టుగా మొత్తం ధ్వంసం చేస్తే ఎలాగ వీళ్ళని పట్టుకోవడం? ఓకే. ఇది పెద్ద ప్రధానమైన సమస్య. దాన్ని అలుసుగా తీసుకుని నువ్వు నా సంతకం చూపెట్టండి అని చెప్తుంటే జనాలకి వికారం రాదా? పైగా నువ్వేం బెదిరిస్తున్నావు, నేను మళ్ళీ వస్తే మీ సంగతి చూస్తాను అంటున్నావు. అసలు నిన్ను ఓడించిందే అందుకు. ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు మళ్ళీ ఎలా వస్తారనుకుంటున్నావు? నువ్వు రావాలనుకుంటే నడవలసిన ఇదేనా? నువ్వు చేసిన తప్పులు ఒప్పుకోవాలా. అమరావతి మొదలు పెడితే పోలవరం దగ్గర నుంచి, పెట్టుబడిదారులు తరివేయటం దగ్గర నుంచి, ప్రజాధనం దోపిడీ దగ్గర నుంచి, అరాచకం అన్ని దళితుల మీద నువ్వు చేసిన దౌష్ట్యం, దుర్మార్గం,
వీటన్నిటికి పశ్చాత్తాపం చెంది పరివర్తన పొంది నేను తప్పైపోయింది నాదని చెప్పాలి, నువ్వు జైలు శిక్ష కూడా అనుభవించాలి. ఉమ్, అప్పుడు నీకేమన్నా, అప్పుడు కూడా నిన్ను క్షమించరు. కానీ నువ్వు ఏదన్నా ఓటు అడగడానికి హక్కు, అర్హత సాధిస్తావు. సార్ కానీ నిన్న సార్ జగన్మోహన్ రెడ్డి గారు మిథున్ రెడ్డికి ఏం సంబంధం లేదు, కసిరెడ్డికి ఏం సంబంధం లేదు, ఆ ధనంజయ రెడ్డి అయితే అసలు మచ్చలేని మనిషి అని ఆయన వాళ్ళతో వెనకేసి రావడం జరిగింది. సో దీని పట్ల మీ స్పందన ఏంటి సార్? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి సంబంధం లేదని చెప్పకపోతే వాళ్ళందరూ సంబంధం ఉంది వాళ్ళే చేశారని చెప్తాడా? మా బాబాయ్ నేనే చంపించానని చెప్తాడా? అలాగే చెప్తాడు. ఉమ్, అలా చెప్పకపోతే మేమే ఓకే. చేసాం, మా బాబాయ్ ముక్కల కింద నరికేసి కొడుతున్నప్పుడు నేను దగ్గరుండి చూశానని చెప్తాడు ఏంటి? కానీ దగ్గరుండి చూసినట్టే చెప్పాడు అందరికీ. కానీ నేనే దగ్గరుండి చంపించానని చెప్పలేదు. చెప్పడం చంద్రబాబు గారు అవును. చంపాడని చెప్తాడు. గొడ్డలతో ఎన్ని పోట్లు వేసాడో తను చెప్తాడు. కానీ అది చంద్రబాబు గారు చేసాడని చెప్తాడు. ఉమ్, ఇప్పుడు కూడా మద్యం స్కామ్ లో చంద్రబాబు గారు పేరు మీద ఉన్నాడని చెప్తున్నాడు. ఎంత బుద్ధి తక్కువ, బుద్ధిహీనత. అవును. కాబట్టి అతను విజయసాయి రెడ్డిని చంద్రబాబు గారికి అమ్ముడిపోయాడు. నువ్వు కొనుక్కోవచ్చు కదా, నువ్వే కొనుక్కోవచ్చు కదా. నువ్వు ఎవడన్నా కొంటున్నావు కదా, ఈ దేశంలో వ్యవస్థ అత్యున్నత స్థానాల్లో ఉన్న వాళ్ళు కూడా కొంటున్నావు కదా. అవును. నీ అవినాష్ రెడ్డి అరెస్ట్ అవ్వకుండా కొనుక్కున్నావు. నీకు మళ్ళీ నువ్వు జైలుకి వెళ్లకుండా కొనుక్కున్నావు. ఎప్పటికప్పుడు కొనుక్కుంటున్నావు. విజయసాయి రెడ్డి అంత బాత్రూమ్ చూపిస్తే కూడా నీకు అమ్ముడైపోతాడు కదా. అవును. అంటే నీ బాత్రూమ్ భయాన్ని కూడా అధిగమించి నీకు వ్యతిరేకంగా మారాడంటే అసలు నువ్వెంత నీచాతి నీచుడివో, నువ్వెంత ప్రమాదకారివో. నేను పోతే ఒక రకంగా సాహసం చేసాడు విజయసాయి రెడ్డి. అవును. నీ- నీకు వ్యతిరేకంగా మారి అతను దుస్సాహసం అంటాను నేను. ఎవడన్నా దెబ్బేస్తాడు రా అని బాధపడతాడు, నువ్వు అలా కాదు కదా అని ఫినిష్ చేస్తావు కదా, సాక్ష్యాధారాలు దొరకకుండా. అతను అంతలో అతనే గోడ తల కొట్టి చచ్చిపోవడం చెప్తాను, తల బదలు కొట్టేసి. ఉమ్, లిక్కర్ కేసులో అరెస్ట్ అయిపోయి ఇప్పుడు జైల్లో ఉండి జైలుకి కోర్టుకి తిరుగుతున్న వాళ్ళు వరుసగానే వాళ్ళందరూ ఎవరికి సంబంధం, వాళ్ళు ఎంత మంచి వాళ్ళు, పెద్ద పెద్ద ఆఫీసర్లు నిజమే. సీతారామాయణలతో సహా వాళ్ళందరూ మంచి ఆఫీసర్లు ఒకప్పుడు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఒక దార్శనికత కలిగిన పరిపాలనా దక్షుడైన నాయకుడి ఆధ్వర్యంలో వారి నాయకత్వం కింద వాళ్ళు చాలా ప్రతిభావంతులు, సమర్థవంతులు, నిజాయితీ పరులుగా పేరు తెచ్చుకున్న చాలా మంది. వాళ్ళందరికీ నువ్వు మసి అంటించావు. నీ పెంట, నీ సాంగత్యం, నీ దుష్టజన సాంగత్యం వాళ్ళకి, నీ దరిద్రం వాళ్ళకి అంటుకుంది. నువ్వు వాళ్ళు చెడగొట్టావు, నువ్వు వాళ్ళు రేప్ చేసావు, రకం చెప్పాలంటే పాడు చేస్తున్నావు. అర్థమైంది. వాళ్ళు పాడు చేసి నీ వశం చేసుకో. అవును. అర్థమైందా? సార్ ఒక ప్రెస్ మీట్ ఉంది సార్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లిక్కర్ స్కామ్ గురించి మెయిన్ అక్కడ ప్రెస్ మీట్ పెట్టారు, మాకు అర్థమైంది. సో అక్కడున్న ఒక ప్రెస్ మీట్ అంటే ముందు ఒక నాలుగైదు, ఒక 10 మంది అన్న విలేకరులైనా ఉండాలి. అక్కడ ఎంతమంది ఉన్నారో అయితే మాకు తెలియదు. ఒక ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత, ఒక సబ్జెక్ట్ పెట్టిన తర్వాత, ఏ విలేకరు అయినా కానీ, ఏ జర్నలిస్ట్ అయినా కానీ మద్యం అనేది ఆన్లైన్ పేమెంట్ ఎందుకు తీసుకోలేదని ఒకే ఒక క్వశ్చన్ కూడా అడగడం జరుగుతుంది. కానీ నిన్న ప్రెస్ మీట్ లో ఆ ఒక్క క్వశ్చన్ కూడా అడగని పరిస్థితి మనం చూస్తున్నాం. సో దీన్ని బట్టి మీకేం అర్థం అవుతుంది సార్? అక్కడ విలేకరులు కూడా, జర్నలిస్టులు కూడా వాళ్ళ మోచేతి నీళ్ళు తాగే జర్నలిస్టులు ఉన్నారా, లేకపోతే స్వచ్ఛమైన జర్నలిస్ట్ ఎవరైనా ఉన్నారా అని అంటారా? నీకు ఓ విషయం చెప్పడం, మీకు షాకింగ్ విషయం, మీకు కొంచెం అతిశయోక్తి కింద అనిపించవచ్చు. కానీ అతను ప్రెస్ మీట్ పెట్టక ముందు అతను ఏం చెప్తాడో నాకు తెలుసు. ఓకే. ఏం స్క్రిప్ట్. చెప్తాడో, ఎలా చెప్తాడో నాకు తెలుసు. కాబట్టి నన్ను ఒక మిత్రుడు ప్రెస్ మీట్ వస్తుంది చూడండి అంటే కూడా అవసరం లేదన్నా, అయినా సరే చూశాను. నేను అనుకున్నది నిజమా కాదా అని. కరెక్ట్ గా నేను ఏమనుకున్నా అదే చెప్పాడు. ఎందుకంటే అతను కొత్తగా ఏమి చెప్పడం. అతని గురించి మీరు కొత్తగా ఏం ఆశిస్తారు? నేను తప్పు చేశాను, నాలో మార్పు ఉంది, సమీక్ష చేసుకుంటాను, ప్రజలు నన్ను క్షమించాలి, ఇలాంటివి మాట్లాడుతున్న దగ్గర నుంచి ఎందుకు వస్తాయి? ఇప్పుడు ఎలక్షన్ ఎన్నికల ముందు ఏమన్నాడు ఇదే విజయసాయి రెడ్డిని? తెల్లగడ్డం మిత్రుడు. ఉన్నదే, మంచిగా కాకినాడ కాజాలాగా ఉంటాడు మనిషి, తెల్లగా ఇంచక్క గోర్మిటీ లాగా ఉంటాడు, టక్ చేసుకుంటాడు, అంతంత మాత్రమే అతను చాలా మంచోడు, ఓటేయండి అని చెప్పాడా? అవును. అలాగే ఇప్పుడు వీళ్ళందరూ మంచోళ్ళు అని చెప్పాడు ఏంటండి. ఉమ్.
అవును. అతనికి విలువ లేదు, ఇంకా విలువ కోల్పోయాడు. అర్థమైంది. ఫైనల్ గా అతను అరెస్ట్ అయితే ఇంక అక్కడే ఉంటాడు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో అతను ప్రతిరోజు 10 తక్కువగా ఉన్న తప్పులు చేశాడు. అనేక స్కీముల పేరు అన్ని స్కామ్లే. ఉమ్, అవన్నీ పిటి వారెంట్లతో రాష్ట్రం అంతా పర్యటించాలి అతను. దానితో అతను ముందున్న 17 కేసుల్లో బెయిల్ రద్దు అయిపోతుంది. ఉమ్. రోజువారీ విచారణకు హాజరవ్వాలి. అతని జీవితం వానప్రస్థం స్వీకరించాలి. మిగిలిన జీవితం అంతా కారాగారం అతనికి ప్రాప్తిస్తుంది. ఒకవేళ అతని మిగతా కుటుంబ సభ్యులు ఎవరన్నా అతని పార్టీ పగ్గాలు చేపడదామంటే రాచపీలికి తనతో పాటు పట్టుకుపోయినట్టు వాళ్ళకు కూడా తగిలిచ్చాడు కేసులు. తను చేసిన నేరాల్లో వాళ్ళకి కూడా బాగా ఉంటది. ఉమ్. కాబట్టి వాళ్ళకి శాశ్వతంగా వానప్రస్థం స్వీకరించడం, కారాగార వాసం అనేటువంటిది వాళ్ళకి తప్పదు. ఓకే. మిగిలిన జీవితం అక్కడ గడపడమే. ఓకే. ఓకే. ఈ పార్టీలో మిగిలిన శ్రేణులు నోటుకొచ్చినట్టు మాట్లాడిన వాళ్ళు, గరగట ఆడిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళందరూ తలకు దిక్కు పోతారు, కొంతమంది మౌనంగా లోపల పోతారు. ఓకే. మళ్ళీ ఎప్పుడో ఓకే. గొప్ప సైకో కూడా ఎప్పుడన్నా వస్తాడేమో చూస్తారు. వచ్చినప్పుడు డంకలు పోతానికి కొన్నాళ్ళు అజ్ఞాతంలో పోతారు. ఇదేం జరుగుతుంది. ఓకే. ఓకే. సో థ్యాంక్ యూ సార్ మైకాన్ పాలిటిక్స్ వచ్చినందుకు.